నేను ఉలికిపాటు పడినాను అని చెప్పి నన్ను నువ్వు చూసిందే ఇప్పుడు. పత్రికా విలేకరులు నన్ను చూసిందే ఇప్పుడు. ప్రజలు నన్ను చూసిందే ఇప్పుడు. అదే నేను చెప్పేది. నేను వారణాసి నుంచి రాత్రి వచ్చినా. నన్ను చూసినదే ప్రజలు కానీ మీరు కానీ ఇప్పుడే. నేను ఉలికిపాటు పన్నానా లేదని చెప్పడానికి 2 రోజులు గడిచి నేను ఏదైనా కార్యక్రమాలు చేసి అట్లా ఇట్లా అంటే ఉలికిపాటు అనుకోవచ్చు. ఉలికిపాటు పల్లె. కాకపోతే ఏదైనా ఒక చెడు సంఘటన జరిగినప్పుడు ఆ చెడు సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయ పరిజ్ఞానం తెలుసుకోవాల్సిన బాధ్యత, అది ఏదైనా మనకు నష్టం చేస్తూ ఉంటే, అది అసత్యమైతే దానికి విరుగుడు చెప్పాల్సిన బాధ్యత ఏ మనిషికైనా ఉంటుంది. రాజకీయ జీవితంలో కానీ మనిషి జీవితంలో. ఇక్కడ ఇది మాకు నష్టం జరిగే కార్యక్రమం కదా. లేని అసమ్మతిని చూపించి పత్రికలు అనవసరంగా రాసినప్పుడు, ఇర్ఫాన్ అనే ఆ పిల్లోడు భోజనానికి పిలిచినప్పుడు ఇవన్నీ చేస్తే నష్టం జరుగుతుంది. ఎవరైనా ప్రజలు ఏమనుకుంటారు? 23 మంది కౌన్సిలర్లు అసమ్మతి, పార్టీ మారుతున్నారా లేకుండా పోతున్నారా అని ఏదో లేని అభిప్రాయాలు వచ్చినప్పుడు పార్టీ యొక్క పటిష్ట దెబ్బతింటుంది. అది దెబ్బ తినాలనే కదా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రాసిన స్టైల్ అంతా. వాళ్ళ ఉద్దేశం కుట్రపూరితమైనటువంటి మాటలు. దానికి సత్యం ఏదో నేను చెప్పాలా. ఆ సత్యం చెప్పే ప్రయత్నమే నేను ఆంధ్రజ్యోతి పత్రిక దగ్గర పోయి కౌన్సిలర్లు చెప్పినారు. ఇర్ఫాన్ లేడు. అప్పుడు ఇర్ఫాన్ అడగాల. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఇర్ఫాన్ అడగాల. అందరూ వచ్చి మేము ఎమ్మెల్యేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలము, మద్దతు ఇచ్చిన వాళ్ళము. మరి నువ్వు భోజనానికి పిలిచిన వాడిని నువ్వే కదా, నువ్వు రాలేదే మా దగ్గరికి అంటే నువ్వు సమ్మతే అని మీరు అడగాల. ఈనాడు ఆంధ్రజ్యోతి. ఆ పిల్లోడు సమ్మతి అన్నాడు అనుకో, సమ్మతి రాయి. అసమ్మతి అన్నాడు అనుకో, అసమ్మతి అని రాయి. ఎప్పుడు రాస్తావు అసమ్మతి? ఒక్క కౌన్సిలర్ అసమ్మతి అని రాయి చెప్తే. 23 మంది కౌన్సిలర్లు అసమ్మతి అనకూడదు. నిన్న సాయంకాలంతో 22 మంది కౌన్సిలర్లు అసమ్మతి కాదనేది తెలిపోయింది. ఒక్క పిల్లోడు మీకు భోజనాన్ని పిలిచిన పిల్లోడు మీ సమక్షంలోకి ఇంకా రాలే, వచ్చినాడు అనుకో, పట్టుకున్నారనుకో, మీరే అడగండి. ఆ పిల్లోడు సమ్మతి అంటే సమ్మతి రాయండి, అసమ్మతి అయితే అసమ్మతి రాయండి. నాకు అభ్యంతరం లేదు.